నమస్తే. తెలంగాణలో ఎస్‌బీఐలో ఒక భారీ కుంభకోణం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ బ్యాంక్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నటువంటి షేక్ సైదులు అనే వ్యక్తి లోన్‌కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటివరకు అందినటువంటి సమాచారాన్ని బట్టి 20,00,00,000 కొల్లగొట్టాడు. అదెలా సాధ్యమని అందరూ ఆశ్చర్యపోయారు. కానీ ఎట్లా జరిగిందంటే కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు లోన్ కోసం అప్లై చేస్తుంటారు. అవి స్క్రూటినీ చేసి అవి అప్లోడ్ చేయడం కానీ లేకపోతే పై అధికారులకు పంపించే బాధ్యత సైదులది. ఏ బ్యాంకులో పనిచేసినటువంటి అంటే లోన్ విభాగానికి సంబంధించి చూసేవాడు. సో ఇలాంటి క్రమంలో వారికి ఏదో ఒక రీజన్తో రిజెక్ట్ చేయటం, మళ్ళీ అదే అప్లికేషన్ని కొన్ని వివరాలు మార్చి ఇతను అప్లోడ్ చేయించడం, దానికి సంబంధించి ఆ లోను శాంక్షన్ అయ్యేలాగా జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా ఆ అమౌంటు ఇతని అకౌంట్లో పడేలా ఒక రకమైనటువంటి స్కామ్ చేశాడు. ఇటువంటి సందర్భంలో అతను ఎక్కడ చేసినా ఇలాంటి అక్రమాలకే పాల్పడ్డాడని ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మొత్తానికి సూర్యాపేటకు చెందినటువంటి ఈ వ్యక్తి సూర్యాపేటలో, అలాగే రామంతపూర్, సికింద్రాబాద్, వెస్ట్ మారేడుపల్లి, హైదరాబాద్ ఇట్లా ప్రతి చోట ఒక ఉన్నత ఉద్యోగిగానే బ్యాంకులో కార్యకలాపాలు నిర్వహించాడు. ఇట్లాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి అంశం, ఆ లోను అతని పేరు వచ్చేది, కానీ ఈఎంఐలు కూడా ఇతనే కట్టేవాడు. అలా వచ్చినటువంటి లోనుకి సంబంధించి ప్రతి 3 నెలలు అంటే 3 నెలలకు ఒకసారి కట్టుకునేలాగా పెట్టుకోవడం ఏదో చేసేవాడు. దానికి సంబంధించి ఒక 3-4 వాయిదాలు సక్రమంగా కట్టేవాడు. తర్వాత నుంచి దాన్ని వదిలేయటం. ఇలాంటి సందర్భంలో ఎవరైతే ఆ సదరు వ్యక్తి ఉంటారో, ఎవరి పేరున ఇతను లోన్ తీసుకున్నాడో అతనికి సంబంధించి నోటీసులు వెళ్ళాయి. మీరు ఇంత లోన్ తీసుకున్నారు, ఇన్ని ఈఎంఐలు పెండింగ్లో ఉన్నాయి, దానికి సంబంధించి పెనాల్టీ, లేట్ ఫీ అన్నీ కలిపి ఇంత కట్టాలి, ఈ డేట్ లోపు కట్టాలి. ఇదేంటి అసలు మనం లోన్ అప్లికేషన్ పెట్టుకుంటే రిజెక్ట్ అయ్యింది కదా, మళ్ళీ ఇప్పుడు లోన్ ఏంటి అది అని చెప్పి కొంతమంది ఆ బ్యాంక్కి వెళ్ళారు. దానికి సంబంధించి వివరాలు అన్నీ పరిశీలించగా ఈ వ్యవహారం బయటపడింది. చూడండి, అంటే ఎస్బీఐ అంటే ఒక రకమైనటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి బ్యాంక్ అనేది ఒక ముద్ర పడింది. కానీ ఇలాంటి వాళ్ళ వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు 20 కోట్లయితే బయటపడింది స్కామ్. ఇంకా చాలామంది బాధితులు వచ్చి కంప్లైంట్ ఇస్తున్నారట. అంటే ఎవరైతే ఇతను బ్యాంకులో మేనేజర్గా పనిచేసినప్పుడు లోన్ అప్లికేషన్స్ పెట్టారో, రిజెక్ట్ అయిందని మళ్ళీ రిప్లై వచ్చిందో దానికి సంబంధించి అంతా. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్, మెడికల్ అండ్ హెల్త్ ఇలా ప్రభుత్వ శాఖలకు సంబంధించిన వారినే టార్గెట్గా చేసుకొని ఇతనితో పాటు మరికొంతమంది కూడా ఈ స్కామ్లో ఉన్నారు అనేది బాగా వినిపిస్తుంది. మొత్తానికి లోన్స్ విభాగంలో ఇతను ఒక సుపీరియర్గా ఉన్నాడు కాబట్టి ఇవన్నీ చేయగలిగాడు అనేది ఎస్బీఐ ఉన్నతాధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇతని కోసం బ్యాంకు నుంచి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి టీం గాలిస్తుంది. అలాగే ఇతనిపై నమోదైనటువంటి కేసులను బేస్ చేసుకొని పోలీసులు కూడా ప్రత్యేక బృందాలని రంగంలోకి దింపాయి. ఇప్పుడైతే ఈ సైదులు పరారులో ఉన్నాడు. అతనికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా ఎక్కడున్నారో తెలియనటువంటి పరిస్థితి. వారి నివాసం ఉండే హౌస్ కూడా లాక్ చేసి ఉందట. సో మొత్తానికి మొట్టమొదటిసారి అంటే ప్రైవేట్ బ్యాంక్స్లో మనం ఇప్పటివరకు విన్నాం, చూసాం ఎన్నో స్కాములు జరిగాయని. కానీ ప్రభుత్వ రంగ సంస్థలుగా ఉన్నటువంటి ఎస్బీఐ కానీ ఇట్లాంటి బ్యాంకుల్లో స్కాములు జరగడం చాలా తక్కువ, చాలా అంటే చాలా తక్కువ. కానీ కోట్ల రూపాయల్లో ఇతను లోన్ల పేరుతో అతని అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. ఇప్పుడు ఇది హాట్ టాపిక్గా మారింది. దీనికోసం పోలీసు బృందాలు గాలిస్తున్నారు. చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నోటీసుకు కూడా బాధితులు ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి తీసుకువెళ్ళారట. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి కూడా మీకు న్యాయం చేస్తాం, అతను పట్టుకొని అసలు ఏం చేశాడు ఏంటి అనేది మొత్తం అంతా వివరాలు రాబడతామని చెప్పి హామీ ఇచ్చారట. మొత్తానికైతే ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు.